హే అమిగోస్, మీరు ఎప్పుడైనా చెస్ బోర్డు ఆడారా? ఆ చెస్ బోర్డులో ఉండే రాజు అత్యంత శక్తివంతమైన వాడని అనుకుంటున్నారా? నిజానికి ఆ ఆటలో రాజు అందరికంటే బలహీనమైన వాడు. కానీ వాడు గెలవడానికి వేసే ఒకే ఒక స్ట్రాటజీ మిమ్మల్ని షాక్కు గురి చేస్తుంది. చెస్లో రాజు గెలవాలంటే తన సిపాయిల్ని, గుర్రాల్ని, ఏనుగుల్ని, చివరకు తన మంత్రిని కూడా బలివ్వాల్సి ఉంటుంది. రాజుకు తెలుసు అక్కడ తను నిలబడాలంటే తన చుట్టూ ఉన్న వాళ్ళని వాడుకోవాలి అని. నిజానికి అది ఒక ఆట మాత్రమే కాదు, ఈ ప్రపంచం వెనకాల జరిగే అసలైన సిస్టమ్. అక్కడ ఉండే ప్రతి పావు ఒక లక్ష్యం కోసం ప్రాణాలు విడుస్తుంది, కానీ క్రెడిట్ మాత్రం రాజుకే దక్కుతుంది. దీని నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నువ్వు నీ లైఫ్లో ఒక పావులాగా ఉంటే నిన్ను ఎవడో ఒకడు వాడుకొని పక్కనకు పడేస్తాడు. నువ్వు ఒక రాజులాగా ఉండాలి. అలా ఉండాలంటే నువ్వు ఒక సిస్టమ్ని క్రియేట్ చేయాలి. అక్కడ నీ కోసం పనిచేసే వాళ్ళు ఉండాలి. నీ లక్ష్యం కోసం నువ్వు దేన్నైనా వదులుకోవడానికి సిద్ధంగా కూడా ఉండాలి. నిజానికి ఎమోషన్స్కి లొంగిపోయేవాడు ఎప్పటికీ రాజు కాలేడు. సో ఎమోషన్స్ ఎప్పటికైనా నీకు ఒక వీక్నెస్ లాంటివి. వాటిని ఎంత తొందరగా దూరం చేసుకుంటే అంత మంచిది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఆటలోనైనా జీవితంలోనైనా నువ్వే కదులుతున్నావా లేక నిన్ను ఎవడైనా కదిలిస్తున్నాడా తెలుసుకో. ఈ ప్రపంచంలో నువ్వు ఒక పావులా ఉండి చస్తావో, ఒక రాజులా మారి రూల్ చేస్తావో నీ ఇష్టం.